హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 26th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే గోల్డెన్ డోమ్. భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణి అడుగుపెట్టకుండా, ఏ అణ్వాయుధము సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు ఆ దేశం శ్రీకారం చుట్టింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయిల్ దేశం ఐరన్ డోమ్ తరహాలోనే అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ వ్యవస్థ నిర్మాణానికి 175 బిలియన్ డాలర్లు, దాదాపుగా 15 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఇకపై శ్వాసతోనే షుగర్ టెస్ట్. మనము షుగర్ టెస్ట్ చేయించుకోవాలి అంటే కంపల్సరీగా బ్లడ్ తీయడం జరుగుతుంది. గ్లూకోమీటర్లో బ్లడ్ తీసాకనే మనకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అని టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా శ్వాసతోనే షుగర్ టెస్ట్ను చేయడానికి ఒక పరికరాన్ని తయారు చేయడం జరిగింది. మధుమేహ బాధితుల్లో చక్కెర స్థాయిలను గుర్తించాలంటే రక్తం తీసి గ్లూకోమీటర్తో పరీక్షించాల్సి ఉంటుంది. ఈ ఇబ్బంది లేకుండా కేవలం శ్వాసతోనే చక్కెర స్థాయిలను గుర్తించే పరికరాన్ని మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో ఉన్న జటశంకర్ త్రివేది కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు రూపొందించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ ఐఐటి గువాహటి. సాంప్రదాయ వ్యర్థ జలాల శుద్ధి విధానాలకు ఐఐటి గువాహటి శాస్త్రవేత్తలు పర్యావరణ అనుకూలమైన ఒక మెరుగైన పద్ధతిని కనుగొనడం జరిగింది. ఇందుకోసం పుట్టగొడుగుల వ్యర్థాల నుంచి సేకరించిన బయోచార్ను ల్యాకేజ్ అనే సహజ సిద్ధ ఎంజైమ్తో కలిపారు. ఈ సాంకేతికతను బీమా అంటే బయోచార్ బేస్డ్ హైడ్రోలాజికల్ ఎంజైమ్ రెగ్యులేటెడ్ ఎఫిషియంట్ మెకానిజం ఫర్ యాంటీబయాటిక్స్ అని పేరు పెట్టడం జరిగింది. బీమా అంటే బయోచార్ బేస్డ్ హైడ్రోలాజికల్ ఎంజైమ్ రెగ్యులేటెడ్ ఎఫిషియంట్ మెకానిజం ఫర్ యాంటీబయాటిక్స్. ఇది వ్యర్థ జలాల నుంచి యాంటీబయాటిక్స్ అవశేషాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే. ప్రస్తుతం ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశం ఉన్నది. అయితే ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని నీతి ఆయోగ్ CEO బివిఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించడం జరిగింది. దేశ స్థూల దేశీయోత్పత్తి జీడిపి 4.19 లక్షల కోట్లు డాలర్లు, సుమారుగా 356 లక్షల కోట్లకు చేరుకుందని, జపాన్ కంటే 4.187 బిలియన్ డాలర్లు అంటే సుమారుగా 35,600 కోట్లు అధికంగా మన ఆర్థిక వ్యవస్థ ఉందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF అంచనాలను ఉదహరించడం జరిగింది. ఇప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థ, మన దేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలపడం జరిగింది. ఫస్ట్ అమెరికా, చైనా, జర్మనీ తర్వాతి స్థానంలో మన దేశం ఉందని వివరించారు. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు చూసినట్లయితే టాప్ 5 దేశాలను కనుక చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 30.51 లక్షల కోట్ల డాలర్ల జీడిపితో అమెరికా మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ చైనా 19.23 లక్షల కోట్ల డాలర్ల జీడిపితో సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. థర్డ్ జర్మనీ 4.74
లక్షల కోట్ల డాలర్లు. నెక్స్ట్ 4వ ప్లేస్లో మన ఇండియా, మన భారతదేశం 4.19 లక్షల కోట్ల డాలర్లు. అలాగే 5వ ప్లేస్లో జపాన్ 4.19 లక్షల కోట్ల డాలర్లు. ఇది మన దేశానికి సంబంధించిన ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి. ఇది ఫ్రెండ్స్ టుడే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.